అధ్యాయం 1 శ్లోకం 32 to 35. किं नो राज्येन गोविंद किं भोगैर्जीवितेन वाम येषामर्थे कांक्षितं नो राज्यं भोगसुखानि च त इमे वस्थित युद्धे प्राणस्तक्त्वा धनानि च आचार्याः पितारः पुत्रस्तथैव च पितामहः मातुलाः श्वशुराः पौत्राः शाल्यालः संवन्ति सता एतान् हन्तुमिच्छामि धृतोऽपि मधुसूदनम् अपि त्रैलोक्य राज्यस्य हेतोः किं नु महि कृते నిహత్య దార్త రాష్ట్రాన్న కాపీతి సజానార్దన. ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటి అంటే, అర్జునుడు యుద్ధరంగంలో శ్రీకృష్ణుతో, ఓ గోవింద, నేను ఎవరి కోసం అయితే ఈ రాజ్యమును, సుఖమును, సంపదలను గెలుచుకుంటున్నాను, వారే ఇప్పుడు నా ఎదుట యుద్ధం కోసమై పరితపిస్తూ ఉన్నారు. వారిని సంహరించడం ద్వారా నాకేమీ ప్రయోజనం కలుగునని అర్జునుడు అడుగుతూ ఉంటాడు. ఇంకా, ఓ గోవింద, తాతలు, తండ్రులు, మనవలు, మీనమామలు, మామలు, బావమరుదులు, సోదరులు వీరందరూ మరణించిన తర్వాత ఈ రాజ్యంతో నేనెలా సుఖంగా ఉండగలనని అడుగుతుంటాడు. అంతేకాకుండా ఈ భూలోక రాజ్యంలో కాకుండా ముల్లోకాలలో ఉన్న రాజ్యాల కోసమైనను వారి కోసం నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను అని అర్జునుడు శ్రీకృష్ణుతో అంటూ ఉంటాడు. ఈ యుద్ధరంగంలో అర్జునికి తన బంధువులు, మిత్రుల పట్ల గాఢమైన ప్రేమానురాగాలు ఉన్నాయి. అందుకనే వారు సంహరించడానికి ఇష్టపడలేదు. ఎవరైనా సామాన్యంగా వాళ్ళ వైభవాలు, విజయాలు, సక్సెస్ అంతా బంధుమిత్రుల మీద ప్రదర్శించాలని, వాళ్ళ వైభవాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించాలని కోరుకుంటాడు. అర్జునుడు కూడా ఇక్కడ అదే విధంగా వాళ్ళందరూ మరణించిన తర్వాత ఆ రాజ్య విజయాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. ఇక్కడ అర్జునుడు వారిని సంహరించాల్సి వస్తే శ్రీకృష్ణుడే స్వయంగా సంహరించవచ్చు కదా, నన్నెందుకు వాడుకుంటున్నాడు అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటాడు. కాకపోతే అర్జునుడికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళందరినీ సంహరించడానికి అర్జునుడు ఒక కేవలం పనిముట్టని మాత్రం తెలుసుకోలేకపోతాడు. శుద్ధ భక్తుల పట్ల ఎవరైనా హాని చేస్తే భగవంతుడు ఎన్నటికీ క్షమించడు. ఇక్కడ అర్జునునికి వాళ్ళ బంధుమిత్రుల పైన ప్రేమ ఉన్నాయి, కానీ వారికి అర్జునుడు శుద్ధ భక్తుడు కాబట్టి అతనికి హాని చేస్తున్న వారిని ఎప్పుడు భగవంతుడు క్షమించడు. ఎవరైనా శుద్ధ భక్తుల పట్ల హాని చేస్తే భగవంతుడు ఎన్నడూ క్షమించడు. ఈ సిచ్యువేషన్ ని మనం చూడొచ్చండి. ఈ శ్లోకాన్ని మనం లీడర్ మూవీలోని కొన్ని సీన్స్ తో కంపేర్ చేయొచ్చండి. రాణా దగ్గుబాటి ఈ సినిమాలో అర్జున్ ప్రసాద్ అని క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో అర్జున్ వాళ్ళ యొక్క నాన్న చనిపోయిన తర్వాత అర్జున్ ప్రసాద్ సీఎం అవుతాడు. అధికారంలోకి వచ్చి సీఎం అయిన తర్వాత అర్జున్ ప్రసాద్ కి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. రాజకీయాలలో తన మంత్రులు, తన తండ్రి యొక్క స్నేహితులు, తన సొంత పార్టీ వాళ్ళు, బంధుమిత్రులు అందరూ యథేచ్ఛగా అన్యాయాలు, అక్రమాలు, స్కామ్లు చేస్తూ ఉంటారు. అర్జున్ ప్రసాద్ ఆలోచిస్తుంటాడు, ఇది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడిన ప్రభుత్వం, మన స్వాతంత్రం తెచ్చుకుంది ఎందుకు? ఇలాంటి లీడర్లని మన భుజాలపై మోస్తూ ప్రజలకు అన్యాయం చేయడమా? అసలు రాజకీయాల్లోకి వీళ్ళు ఎందుకు వచ్చారు? స్కాములు చేయడం అంటే ఇంత ఇష్ట రాజ్యాంగన, ఇంత యథేచ్ఛగా చేయవచ్చా? ఇది ప్రజలకు ధనం, ప్రజలకు నిస్వార్థంగా చేయాలి. ముందు ఇక్కడ అన్యాయం చేస్తున్న వారిని మనం పార్టీ నుంచే ప్రక్షాళన చేయాలని చెప్పేసి అర్జున్ ప్రసాద్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోనికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ ఈ యుద్ధంలో కూడా అర్జునుడు తన బంధుమిత్రులు అన్యాయం చేసినా కూడా వాళ్ళపై యాక్షన్ తీసుకోకుండా సతమతం అవుతూ ఉంటాడు కదా. కానీ ఈ సినిమాలో అర్జున్ ప్రసాద్ బంధుమిత్రులైనా కూడా, సొంత పార్టీ అయిన వాళ్ళు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ముందుకెళ్తుంటాడు. ఇక్కడ కృష్ణుడు కూడా చెప్తూ ఉంటాడు అర్జునికి, కృష్ణ వెయ్యు బాణాలు వేయు, నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకో అని చెప్తూ ఉంటాడు. సో ఈ సిచ్యువేషన్ ని ఈ సినిమాతో కంపేర్ చేయొచ్చండి. సో మిగతా శ్లోకాలు కావాలంటే ప్లీజ్ లైక్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా పేజ్ గీతా సాగరం. థ్యాంక్ యూ.